వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటి? బాపట్ల నుంచి సార్. నా పేరు బ్రహ్మం. మేము బాపట్ల నియోజకవర్గం నుంచి వచ్చాను సార్. మా పిల్లలు నీట్ సమస్య గురించి వచ్చారు, నీట్ ఎగ్జామ్ గురించి. దానిలో గత ప్రభుత్వంలో మేనేజ్మెంట్ కోటా కింద గవర్నమెంట్ కాలేజీలో బీ క్యాట్ సి క్యాట్ కింద సీట్లు భర్తీ చేశారు. దానివల్ల చాలామంది పేద విద్యార్థులు, రిజర్వేషన్ ఉన్నవాళ్ళు, చాలా మెరిట్ స్టూడెంట్స్ నష్టపోతున్నారు. దీన్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో అలాంటిది ఇష్యూ రాకుండా ఉండాలంటే ఆ బీ క్యాట్ సి క్యాట్ అనే సీట్లు భర్తీ తీసేసి మొత్తం ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ సీట్లు ఏ క్యాట్ కింద, ఏ కన్వీనర్ కోటా కింద సీట్లు మొత్తం భర్తీ చేయాలని విన్నవించుకోవడానికి విద్యాశాఖ మంత్రి గారి దగ్గర, నారా లోకేష్ గారి దగ్గరికి వచ్చి లెటర్ ఇచ్చామండి. ఎలా ఉందండి ఈరోజు మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నారు? బాగానే స్పందించారండి. దీని గురించి మంత్రి గారితో ఇష్యూ చేసి మాట్లాడి చర్చ జరుగుతుందన్నారు. తొందరలో దీని గురించి ఒక డెసిషన్ తీసుకుంటామని కూడా చెప్పారు సార్. ఇలా వెళ్ళి కలవడానికి అవకాశాలు కలిగినాయి అంటారా? అవుతుంది, కలవడానికి ఇబ్బంది ఏం లేదు సార్. ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉండి వెళ్తానికి వాడటానికి ఇబ్బంది ఏం లేదు సార్. ప్రాబ్లం గత ప్రభుత్వంలో ఎవరినైనా కలిసారని? లేదు సార్. గత ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వం లేదు సార్. కొత్తగా గవర్నమెంట్ కాలేజీలో బీ క్యాట్ సి క్యాట్ అని కొత్తగా సీట్లు భర్తీ చేసి మేనేజ్మెంట్ కూడా సెల్ఫ్ ఫైనాన్స్ అని పేరు పెట్టి అమ్మేసి పేద విద్యార్థులకు మెరిట్ ఉన్న స్టూడెంట్స్ చాలామంది నష్టపోయారు. దానివల్ల ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ సంవత్సరం కూడా 5 కళాశాలలు వదులుతున్నారు. దానిలో ఇదే విధంగా చేస్తే పెరిగిన కట్ ఆఫ్, ఆల్ ఇండియా ర్యాంక్ కట్ ఆఫ్ వల్ల చాలామంది స్టూడెంట్స్, మెరిట్ ఉన్న స్టూడెంట్స్ నష్టపోతున్నారు. దానివల్ల ఇది రాకుండా మెరిట్ ఉన్న స్టూడెంట్ నష్టపోకూడదంటే గవర్నమెంట్ టోటల్ ఏపీలో ఉన్న టోటల్ గవర్నమెంట్ కాలేజీలలో ఏ క్యాట్ కింద, కన్వీనర్ కోటా కింద మొత్తం సీట్లు గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ సీట్లే భర్తీ చేయాలి. అది విషయం సార్. బీ క్యాట్ సి క్యాట్ అనేది ఎత్తేసేయాలి గవర్నమెంట్ కాలేజీల్లో. అది సార్. అవును సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.